2 పియర్స్ కృంగిపోయినాయని చెప్పి అంటున్నా. ఆ 2 పియర్స్ కృంగిపోతే 30 మాసాలు గడుస్తుందయా. ఈ 30 మాసాల కాలంలో ఆ కుంగిపోయిన 2 పిల్లలు కట్టలేనట్టు ఒక అసమర్థ ప్రభుత్వం. ఇవాళ దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే అసలు ఆయన ఏమన్నాలో నాకు తోచలేదు చెప్పి అంటున్నా. రేవంత్ రెడ్డి ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే కేవలం కేసీఆర్ గారిని దోషిగా ఎత్తి చూపే ప్రయత్నం తప్ప తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ప్రజల్లో కనబడితే ఎట్లుంటుందని చెప్పని ఒక కుట్రపూరితంగా ఏదైతుందో ఆ 2 పియర్స్ మరమ్మతు ఏదైతుందో ఈ 30 మాసాలుగా నాన్సుకు వచ్చిందని చెప్పి అంటున్నాను. దురదృష్టం ఏంటంటే ఈసారి కరువు వస్తుందే. ఇది మృగశిర కార్తీ అంటే ఇప్పటికి మొత్తం వర్షం మనకు పునాస ఏదైతుందో ఆరంభమయ్యే దినం అని చెప్పి అంటున్నాం. అటు పునాస ఆరంభమయ్యే దినం ఇది రోహిణి కాతులే గడ్డలు కొడుతున్నాయని చెప్పి అంటున్నాను. రాబోయే కాలం ఏ విధంగా ఉంటుందో తెలియదు. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం, దాని ఆవశ్యకత అనేది మనకి ఇప్పుడు తెలిసి వస్తుంది చెప్పి అంటున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం, ఆవశ్యకత మనకి ఇప్పుడు తెలిసి వస్తుంది చెప్పి అంటున్నాను. దానికే రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఇప్పుడు జ్ఞానోదయమైనట్టు నేనేదో 27 జూన్ వరకు దాన్ని మరమ్మతు చేస్తా. నువ్వు 27 జూన్ కాదురా నాయన, నీ జీవిత కాలంలో నీతో కాదు, అది మళ్ళీ మరమ్మతు కావాలని చెప్పంటే బీఆర్ఎస్ పార్టీతోనే అది సాధ్యమవుతుంది. మళ్ళీ రేపు ఎన్నికల్లో ఏదైతుందో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రావటం, కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో హరీష్ రావు గారు తోడు నిలిచి ఈ 2 పియర్స్ ఏదైతే మరమ్మతు చేసి యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతుందో సుభిక్షం చేసేటువంటి యొక్క ఘనత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి దక్కబోతుందనే ఒక భావన నేను వ్యక్తం చేస్తానని చెప్పంటాడు. దాంతో పాటు అందరం రైతుల మీద కులానికి ఎవరమైనా కానీ మనం పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర కావాలి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర ప్రకటిస్తుంది, ధాన్యం కొనుగోలు ఆవశ్యకత ఎంత ఉంటుందో మీకు తెలియదు కాదు. దశాబ్ద కాలం అన్నాడు ఎంత సమస్య ఉన్నా కానీ ఏదైతుందో ఏ విధమైనటువంటి రైతుకు ఇక్కట్టు కలగకుండా కేవలం పెట్టుబడి